మనం 4 కాన్సెప్ట్లుగా జనవరి 5వ తారీఖున కడప కలెక్టరేట్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నలుగురిలో వలస కార్మికులు కొన్ని చోట్ల అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు అంటే 200-300 మంది ఉంటారు అక్కడ. వాళ్ళ జీవన విధానాలు చాలా వరకు ఇబ్బంది. అలాగే రిక్షా కార్మికులు వాళ్ళ జీవన విధానాలు అలాగే కొనసాగుతూనే ఉన్నారు. ఎన్నో ఏళ్ళ నుండి ఆ రిక్షాలు తొక్కుకుంటూ ప్రాయం తగ్గిపోతున్నా కూడా మినిమం గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళని ఎక్కడ కూడా చూడలేదు. కాబట్టి వాళ్ళకు పెన్షన్ ఏర్పాటు చేయాలన్న అంశం మీద, అలాగే హమాలి పనిచేసే వ్యక్తులు మూటలు మోస్తూ ఒక్కొక్కసారి వాళ్ళకు అనారోగ్యం ఇబ్బందులు గురయ్యారంటే ఈ లోపల చాలా చోట్ల వాళ్ళకు రక్తపు గడ్డలు ఉంటాయి. అంటే ఒక విధానం తీసుకుంటే అది క్యాన్సర్ అంటారు, కానీ కొన్ని విషయాలలో వాళ్ళకు లోపల మూటలు మోసి చాలా వరకు కండలు ఇబ్బందులు గురయ్యి ఎముకలు సచ్చుబడి చివరికి చాలా వరకు ఇబ్బందుల్లోనే గురవుతారు. ఏదైనా సమస్యలు వస్తే ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఇంకా ఇబ్బందులు గురవుతారు. పిల్లలు చదివించుకోవాలన్నా అలాగే రోడ్లపైన చెప్పులు కుట్టే కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు దుమ్ము ధూళికి రకరకాలుగా వాతావరణ పరిస్థితులలో ఇబ్బందులు గురవుతూనే ఉంటారు. ఈ నలుగురి సమస్యలకు వాళ్ళ పిల్లల భవిష్యత్తులకు వాళ్ళు ఇన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి వాళ్లకు వయోపరిమితి వయసుతో పని లేకుండా సహాయ సహకారాలు అందించే విధంగా రిక్షా కార్మికులకు, హమాలీలకు, అలాగే కార్మికులకు, చెప్పులు కుట్టే కార్మికులకు, వలస కార్మికులకు ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ నెలవారీగా వారికి వృత్తి ప్రకటించే విధంగా, పెన్షన్ రూపంలో ఇచ్చే విధంగా వారికి మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తున్నాం. 5వ తారీఖున జిల్లా కలెక్టర్ వారిగా మొట్టమొదటిగా కలెక్టర్ గారికి కడప జిల్లా వారికి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తమరి సపోర్ట్ కూడా, ప్రజల సపోర్ట్ కూడా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. అధికారులు కూడా ఈ విషయం గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.